ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సొరకాయతో పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సొరకాయని సన్నగా తురుముకున్నాను. నేను సొరకాయ వచ్చేసి 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా సన్నగా తురుముకొని ఒక బౌల్లో వేసుకొని, అల్లం కూడా సన్నగా తురుముకొని, ఒక చిన్న ముక్క తీసుకున్నాను అల్లం, అది కూడా సన్నగా తురుముకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఒక బౌల్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, ఒక హాఫ్ బౌల్ శనగపిండి తీసుకున్నాను. ఇక్కడ రైస్ ఫ్లోర్ వచ్చేసి సరిపోను, మనకు కావాల్సినంత వరకు తీసుకున్నాము. నేను శనగపిండి మొత్తం వేసేసాను, వరిపిండి మాత్రం సగమే వేసుకుంటున్నాను. మనం సొరకాయకి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత సరి చూసుకొని వరిపిండి కలుపుకోవాలి. నేను బౌల్ తీసుకున్నాను సరిపోయిద్దేమో అనేసి, దాంట్లో సగమే సరిపోయింది. చూడండి, రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి. సొరకాయలో ఏంటంటే వాటర్ ఉంటుంది, సో మనం దాంట్లోకి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ వేసేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే చక్కగా ముక్కలకి పిండి అనేది బాగా పడుతుంది, చాలా బాగుంటాయి కూడా. నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. చాలా బాగుంటాయి సొరకాయతో పకోడీలు. మీరు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి ఇవి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇక్కడ నేను అసలు వాటర్ ఏం కలపలేదు, చక్కగా కలిసిపోయింది పిండి అంతా. దీన్ని ఒక 5 minutes పక్కన పెట్టాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకున్నాను. ఒక 5 minutes పక్కన పెట్టిన తర్వాత ఆ ముక్కల్లో నుంచి వాటర్ అనేది కొంచెం బయటకు వచ్చి పిండి అంతా తడితడిగా ఉండింది. మళ్ళీ నేను కొంచెం వరిపిండి తీసుకొని కలుపుకున్నాను. ఇలా కొంచెం గట్టిగా కాకుండా మరీ మెత్తగాను కాకుండా కలుపుకున్నాను, మీడియంగా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పకోడీలాగా వేసుకోవాలి. చూడండి, ఇలా పకోడీలా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి సొరకాయతో చేసిన పకోడీలు, ఒకసారి ట్రై చేయండి. పిల్లలు సొరకాయ అంటే ఇంట్రెస్ట్గా తినరు కదా, మనం ఈ విధంగా సొరకాయని పిల్లలకి పెడితే చాలా మంచిది. దీనిలో చాలా పోషకాలు ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా చాలామంది సొరకాయ అంటే ఇష్టపడరు, అలాంటి వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా ఇష్టంగా తింటారు. మనం చెప్పితే కానీ తెలియదు వాళ్ళకి ఇది సొరకాయతో చేసిన పకోడీ అని. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీ, చాలా బాగుంటాయి, క్రిస్పీగా. ట్రై చేయండి. చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, సొరకాయ పకోడీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.